గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఇంటి వద్ద వైద్య పరీక్షలు ఆరోగ్య సేవలు అందించాలనేటువంటి సంజీవని పథకం హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కోసం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక స్వాగతం. ముందుగా మార్కాపురం మన జిల్లా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ శ్రీమతి ఎం విజయ సునీత ఐఏఎస్ గారిని స్వాగతోపన్యాసం అందించవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. నేటి ఈ సంజీవని కార్యక్రమ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు, గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యులు, గౌరవ జిల్లా మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర శాసనసభ్యులు మరియు ప్రజాప్రతినిధులు, కమిషనర్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, జిల్లా అధికారులు, టాటా ఎండి టీం వారికి, మీడియా వారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా చిత్తూరు జిల్లాలో సంజీవిని కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తర్వాత నేడు మన మార్కాపురం జిల్లాలోని కృష్ణంశెట్టిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవిని కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు విచ్చేయడం మనం జిల్లాకి గర్వకారణం. ఈ సందర్భంగా మన మార్కాపురం జిల్లా ప్రజలు మరియు జిల్లా యంత్రాంగం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి సాదర స్వాగతం మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్, మార్కాపురం జిల్లాలో సంజీవిని కార్యక్రమం కొరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది సార్. దీనితో పాటు కృష్ణంశెట్టిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మోడల్ కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా అవసరమైనటువంటి సాంకేతిక సదుపాయాలు, మౌలిక వసతులు కూడా కల్పించడం జరిగింది. ప్రతి కుటుంబానికి కూడా ఆభా ఐడిని నమోదు చేయించి డిజిటల్ సంజీవని హెల్త్ కార్డులు అందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతోంది సార్. తమరి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయడానికి ప్రయత్నిస్తున్నాం సార్. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం మేరకు జిల్లాలో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా వేగవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేస్తున్నారని గౌరవ ముఖ్యమంత్రి గారికి సవినయంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేడు మార్కాపురం జిల్లాకు విచ్చేసి ఒకే రోజు అటు వెలుగొండ పరిహార పంపిణీతో ఆనందాన్ని, ఇటు సంజీవిని కార్యక్రమంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు శ్రీమతి ఎం విజయ సునీత ఐఏఎస్ గారు. తర్వాత గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుమూల అశోక్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మనమందరము ముందుగా మనందరి ఆరాధ్య దైవం, ఈ రాష్ట్రానికి దిశను మార్చేదానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహనీయుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గిద్దలూరు వస్తే ఎంత శబ్దం చేయాలి మీరందరూ? నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈరోజు మనకి సంజీవిని అనేటువంటి కార్యక్రమంలో భాగంగా కృష్ణంశెట్టిపల్లె గ్రామానికి, గిద్దలూరు నియోజకవర్గానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి,
అలాగే వేదిక మీద ఉన్నటువంటి కలెక్టర్ విజయ సునీత గారికి, అలాగే గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి, అలాగే ఎంపీ గారు మన యొక్క మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మన యొక్క పెద్దలు రాజమౌళి సారి గారు, అలాగే హెల్త్ కమిషనర్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గిద్దలూరు నియోజకవర్గంలోని నా ప్రాణ సమానులైనటువంటి ఎన్డీఏ కూటమి నాయకులందరికీ పేరు పేరున నేను శిరస్సు వంచి మీకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గిద్దలూరు గడ్డపై మీరు అడుగు పెట్టడం అనేటువంటిది మా ప్రజలందరికీ ఒక పండుగ. ఈరోజు ఒక వేడుకలాగా తరలి వచ్చారు అన్ని గ్రామాల నుంచి ప్రజలు. ఇది ఈ నియోజకవర్గ ప్రజలకి ఒక కొత్త ఆశకి మీరు నాంది మాకు పలుకుతారనేటువంటి సంపూర్ణమైనటువంటి నమ్మకం మా నియోజకవర్గ ప్రజలకు ఉంది. సార్, మీకు గుర్తు చేస్తా ఉన్నాను సార్, నేను ఎన్నికలకు ముందు మీరు గిద్దలూరు వచ్చారు సార్. గిద్దలూరు వచ్చినప్పుడు ఆ రోజు ఇప్పటికీ మా నియోజకవర్గ ప్రజల కళ్ళ ముందు ఆ రోజు మీరు వచ్చినప్పుడు జనమంతా కూడా రోడ్ల మీదకి వచ్చి మీ నాయకత్వం పట్ల ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉన్నటువంటి విశ్వాసాన్ని, మీ పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని ఆ రోజు రోడ్ల మీదకి వచ్చి చూపించడం జరిగింది సార్. మాకు ఆ రోజు ఈ నేలపై మీరు నిలబడి మీరు ఒక్కటే మాట చెప్పారు సార్, మీరు నేను మీకు అండగా ఉంటాను, గిద్దలూరును అభివృద్ధి చేస్తాను అని చెప్పినటువంటి మాటలు మా అందరికీ ఇప్పుడు సార్, మా అందరికీ ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా మా పార్టీ శ్రేణులలో కూడా ఆత్మవిశ్వాసాన్ని నింపాయి సార్. అలాగే నాలో కూడా నమ్మకాన్ని పెంచాయి సార్. మీ దృష్టికి ఒక విషయాన్ని తీసుకొస్తున్నాను సార్. 2 దశాబ్దాల తరువాత గిద్దలూరు గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడడానికి మీ నాయకత్వమే కారణం సార్. అది మా విజయం కాదు సార్, అది మీపై ప్రజలు ఉంచిన విశ్వాసం, మీ విశ్వాసం ద్వారా సాధించిన విజయం సార్. ఈ గౌరవాన్ని నాకు మీరు కల్పించినందుకు, ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ గిద్దలూరు ప్రజలందరి సాక్షిగా జీవితాంతం మీకు రుణపడి ఉంటానని సభాముఖంగా వినయపూర్వకంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను సార్. నేను సార్, రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం చేస్తున్నటువంటి నాయకులు మీరు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కొత్త దిశగా నడుస్తూ ఉంది. పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి, వ్యవసాయానికి ప్రాధాన్యం పెరుగుతుంది సార్. నీటిపారుదల ప్రాజెక్టులు వేగం పుంజుకున్నాయి, ప్రతి శాఖలో అభివృద్ధి కనిపిస్తా ఉంది సార్. మీరు ఒక మాట చెప్పారు సార్, మీరు సంపద సృష్టించి సంక్షేమం పంచాలనే మీ ఆలోచన రాష్ట్రానికి మార్గదర్శకంగా నిలిచింది సార్. మీ విజన్ వల్లే భవిష్యత్ తరాలకు బలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నిర్మితం అవుతా ఉందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు సార్ మాకు. సార్, ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా చూసినటువంటి మార్కాపురం జిల్లా, అది మీరు ఏర్పాటు చేయడం ద్వారా మా స్వయం పరిపాలన మేము చేసుకునేదానికి అవకాశం కల్పించినందుకు మరి ఒక్కసారి మా యొక్క గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరూ, మార్కాపురం యొక్క డివిజన్ జిల్లా ప్రజలు మనమందరము గట్టిగా హర్షధ్వానాల ద్వారా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను నేను. సార్, మీరు గిద్దలూరు నియోజకవర్గానికి ఇప్పటికే ఎన్నో హామీలు ఇచ్చారు సార్. మేము వచ్చి అడిగిన వెంటనే ఎన్నికలకు ముందు కూడా ఆ రోజు మీరు సభ సాక్షిగా మీరు మనకి సగిలేరు ద్వారా గిద్దలూరు మునిగిపోతా ఉంది, దానికి నిధులు మంజూరు చేస్తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు ముఖ్యమంత్రి గారు అయిన తరువాత మీరు 38 కోట్ల రూపాయలు మా యొక్క దీనికి సగిలేరికి మీరు మీ యొక్క శాంక్షన్ రాశారు సార్. అలాగే కోనపల్లి, బేస్తవారిపేట, ఖమ్మం, పాపినేనిపల్లి R&B రహదారులకి మనము డబుల్ రోడ్డు చేసుకునేదానికి దానికి కూడా శాంక్షన్ రాశారు సార్ మీరు.
వెలుగొండ ప్రాజెక్టు సార్, అది వెలుగొండ ప్రాజెక్ట్ మా ప్రాంత ప్రజల జీవనాడి వెలుగొండ ప్రాజెక్ట్ అది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వెలుగొండ ప్రాజెక్టు దగ్గరికి పోయి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి 960 కోట్ల రూపాయలని డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి రావడం జరుగుతుంది. మనమందరము రైతాంగ సోదరులు ముఖ్యమంత్రి గారికి గట్టిగా హర్షధ్వానాల ద్వారా ఆయనకి శుభాభినందనలు తెలియజేసుకుందాం. అదే కాకుండా సార్, మాకు గిద్దలూరు టౌన్ లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్య ఉంటే సార్ మీరు పరిష్కరించారు. 90 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు. 4 నెలల్లో పనులు మొదలు పెడతా ఉన్నాం సార్. ఇదే కాకుండా మీరు ఈ పైన చెప్పినటువంటి 38 కోట్ల నిధులు ఏదైతే సగిలేరు కానివ్వండి, R&B రోడ్లకు 50 కోట్ల నిధులు కానివ్వండి, మీరు శాంక్షన్ రాశారు సార్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర పెండింగ్ ఉంది. తమరి యొక్క ఆదేశాలతో వాటిని మాకు చేసినట్టయితే ఈ ప్రాంతంలో మా ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుంది సార్. వీటితో పాటు మొదటిగా ఇక్కడ మా ప్రజల తరపున మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. మొదటిది జిల్లా ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది సార్. 6 మండలాలు మావి, ఒక మున్సిపాలిటీ. ఈ చివరి నుంచి ఆ చివరికి పోవాలంటే 80 కిలోమీటర్లు వెళ్ళాలి సార్. తమరి దృష్టికి ఆ రోజు రెవెన్యూ డివిజన్ విషయం తీసుకొస్తే తమరు చర్చ కూడా చేశారు సార్. తర్వాత దాంట్లో ఇద్దామన్నారు. తమరి ముందు ఈ ప్రాంత ప్రజల రెవెన్యూ డివిజన్ గిద్దలూరు కావాలన్నటువంటి ఆకాంక్షని మీ ముందు నేను పెడతా ఉన్నాను సార్. రెవెన్యూ డివిజన్ కావాలంటే అందరూ గట్టిగా చేతులెత్తి చెప్పండి, మనకు కావాలా వద్దా? సార్ రెండవది చారిత్రాత్మకమైనటువంటి ఖమ్మం చెరువు సార్. శ్రీకృష్ణ దేవరాయలు గారి సతీమణి వరదరాజమ్మ గారు ఖమ్మం చెరువుని 500 సంవత్సరాల క్రిందట 10,000 ఎకరాల్లో నిర్మించింది సార్. ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద చెరువు సార్ ఈ ఖమ్మం చెరువు. ఈ ఖమ్మం చెరువుని తమరు మాకు ఎమ్మెల్యేలు మంత్రుల మీటింగ్ లో అధికారులకు చెప్పారు, పర్యాటక కేంద్రం చేయమని చెప్పి సార్. పర్యాటక కేంద్రంగా చేసి ఒక 9 కోట్ల నిధులు ఇచ్చినట్టయితే దానికి కావలసిన డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి సార్ ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా చేయవలసిందిగా కోరుతా ఉన్నాను సార్. అలాగే సార్ మా ప్రాంతంలో సైనికులు, మాజీ సైనికులు వేలాదిగా ఉన్నారు సార్. మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు సైనిక వెల్ఫేర్ రాష్ట్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయవలసిందిగా మా యొక్క సైనికుల తరపున మిమ్మల్ని కోరడం జరుగుతుంది సార్. అలాగే వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి ఇక్కడ మీరు రేపు నెల లోపల 2 నెలల లోపల 3 గ్యాపులకు నీరు ఇస్తా ఉన్నారు సార్. గడిచిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెనకబడినటువంటి ప్రాంత ప్రజలమైనటువంటి మమ్మల్ని మోసం చేశారు సార్. ఏ మాత్రం అక్కడ పని చేయకుండా జాతికి అంకితం చేశానని మమ్మల్ని మభ్యపెట్టారు. దానికి నిదర్శనంగా ఈ ప్రాంతం మొత్తం కూడా మీ నాయకత్వం పట్ల నమ్మకంతో తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది సార్. దీనికి మిమ్మల్ని కోరుతున్నది, వెలుగొండ సప్లై ఛానల్ ప్యాకేజ్ 4 పనులు ప్రారంభించినట్టయితే ఈ ప్రాంతంలో రైతాంగానికి సాగునీరు అందుతుందనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటున్నాను సార్. 5వది చిన్న కోరిక సార్, గిద్దలూరులో మాకు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కానీ ఇంటర్మీడియట్ కానీ లేదు సార్. అది దీన్ని కూడా ఏర్పాటు చేసినట్టయితే వెనకబడిన ప్రాంతం, పేదవారు నివసించే ప్రాంతం చదువుకునేదానికి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారని నేను కోరుతా ఉన్నాను సార్. చిట్ట చివరిగా మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను సార్. ఈ ప్రాంతంలో ఈరోజు చదువుకునేటువంటి పిల్లలు ఎక్కువ మంది ఉన్నా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అల్లాడిపోతా ఉన్నారు సార్. తమరి దృష్టికి కూడా తీసుకొచ్చినప్పుడు అశోక్ ఈ ప్రాంతంలో మనము ఖచ్చితంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేద్దామనేటువంటి మీరు చెప్పిన మాటలు మా ప్రజలకు నేను చెప్పడం జరిగింది సార్. తప్పకుండా ఈ మార్కాపురం జిల్లాలో అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి ఈ గిద్దలూరుని మీరు పారిశ్రామికంగా అభివృద్ధి చెందించినట్లయితే తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేసినట్టయితే ఉపాధికి అవకాశాలు ఉంటాయని తమరికి నేను విన్నవించుకుంటూ సార్, చివరిగా కొమరోల్లో పిఎస్సి ఉంది, దాన్ని సిఎస్సి చేసినట్టయితే అది చివరి ప్రాంతం సార్. సిఎస్సి 30 పడకల ఆసుపత్రిగా చేసినట్టయితే
ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందని కోరుతూ మరి ఒక్కసారి మీకు చెప్తా ఉన్నాం సార్, ఈ నియోజకవర్గ ప్రజలు మీ నాయకత్వం పట్ల సంపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ఉన్నారని తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధి మీ ద్వారానే సాధ్యమని తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను సార్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ధన్యవాదాలండి. తర్వాత ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. మన వెలుగొండ ప్రదాత అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళతో ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉన్న మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వేదిక నుంచి ఉన్న మంత్రివర్యులకు, కలెక్టర్ గారికి, గౌరవ శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారికి, ఇక బెనిఫిషరీస్ ఉన్నారు వాళ్ళకి, ముఖ్యంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఈ సభకు ఇచ్చేసి ఉన్న గిద్దలూరు సోదర సోదరి వాళ్ళందరికీ మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు మీకు తెలుపుతూ ఉన్నాను. నేను ఈరోజు చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి వర్యులు నాకు తెలిసినంత వరకు 48వ సంవత్సరాల రాజకీయ చరిత్రలో కూడా ఇటువంటి ఆనందమైన రోజు ఎప్పుడు కూడా ఉండదని నేను చెప్తున్నాను. ఎందుకంటే నా వరకు నా రాజకీయంగా 30 సంవత్సరాలు ఈ ప్రాంతాల్లో ప్రకాశం జిల్లాలో ఉంటే ఎప్పుడు చూసినా కూడా వెలుగొండ ప్రాజెక్ట్ అని చెప్పుకోవటమే తప్పక దానికి ఏ పార్టీలు ఉన్నా కూడా ఎవ్వరు కూడా ముందుకొచ్చి వారే శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు 30 సంవత్సరాల క్రితం. ఈ రోజు నేనే ప్రారంభిస్తానని ఘనంగా మనకి ఎన్నికల సమయంలో కూడా ఇచ్చిన హామీ ప్రకారం ఈ రోజు 906 కోట్ల రూపాయలు ఇక్కడ ఆర్ఆర్ ప్యాకేజ్ రైతు సోదరులకు ఇచ్చారని అంటే వారు 30 ఏళ్ల నుంచి ఉన్న కష్టాన్ని ఒక్క రోజులో తీర్చిన మహానుభావుడు మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు అనేది మీకందరికీ చెప్పవలసిన విషయమే. ఇది ఈ రోజు గిద్దలూరు అభివృద్ధిలో అంటే వారు పాలుపంచుకునేదానికి ఇంకెక్కువ కార్యక్రమాలు చేసేదాన్ని మన అశోక్ రెడ్డి గారు కోరారు ఉన్నప్పుడు కూడా. సార్ మీరే చూశారున్నప్పుడు రైల్వే లైన్ అనేది కూడా ఇప్పుడే మనం మాట్లాడుకోవటం కూడా జరిగింది సార్. ఇది ఈ రైల్వే లైన్ అనేది మనకు 2 ఉన్నాయి లైన్లు, దానికి ఇంకో 2 లైన్లు కూడా వేసేదానికి మనం గుంటూరు నుంచి దోనకల్లు వరకు కూడా వారు గుంటకల్లు వరకు కూడా ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇవ్వటం అనేది ఎంతో సంతోషంగా భావిస్తున్నాం సార్. వారు మన అశోక్ రెడ్డి గారు చెప్పినట్టుగా కూడా కంబం చెరువు అనేది చాలా ముఖ్యం సార్. మీరు ఇచ్చే ప్రాముఖ్యత అనేది టూరిజం ఇండస్ట్రీని చాలా డెవలప్ చేయాలని చెప్తున్నారు. అన్ని రకాల ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు 23 నెలల్లోనే 23 లక్షల కోట్ల పరిశ్రమలు తీసుకురావటం అంటే చాలా కష్టతరమైన సార్. అందుకు మీరు ఇచ్చినట్టు హామీ ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారనేది, దాదాపు 16 లక్షల ఉద్యోగాలు కూడా దీనికి అవకాశాలు కల్పించుకొని రావటం. అందులో దయచేసి సార్ గిద్దలూరు నియోజకవర్గం అనేది కూడా వెనుకబడిన వర్గం అనే నియోజకవర్గాన్ని ఉన్నది. దయచేసి మీరు ఆ పరిశ్రమలు కూడా ఇక్కడికి కూడా రప్పించేటట్టుంటే ఆనందంగా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఉపాధి కలుగుతూ ఏ ఊరికి కూడా వలసలు పోవాల్సిన అవసరం లేదు. మనం ఏ ప్రాంతాలకు వెళ్ళినా కూడా గిద్దలూరు వాళ్ళు కనపడతారు, మార్కాపురం వాళ్ళు కనపడతారు, కనిగిరి వాళ్ళు కనపడుతుంటారు. ఈ రోజు ముఖ్యమంత్రి వారి ఆలోచన ఏమిటంటే పరిశ్రమల స్థాపన అనేది కూడా ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో కూడా తీసుకురావాలనేది వారి ఆశయం. అది వారి ఆశయానికి చేదోడు వాదోడుగా అందరూ కూడా మనం వారిని ఆశీర్వదించాలన్నప్పుడు కూడా, ఎందుకేమిటంటే ఇంకా ఎక్కువ పనులు కూడా వారితో పాటు కూడా మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు కూడా ముందుకెళుతూ చాలా చాలా కార్యక్రమాలు చేయటం అనేది మనం ఎంతో సంతోషంగా భావిస్తున్నాం. ఈ రోజు సార్ మార్కాపురం జిల్లా అంటే మీరిచ్చిన వరప్రసాద్ని ఎన్నికల సమయంలో చెప్పారు, మార్కాపురం జిల్లా ఇస్తాను, వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తాను. సార్ మార్కాపురం జిల్లాకి సార్ జిల్లా ఏర్పడిన తర్వాత హెడ్ క్వార్టర్స్ సార్, దానికి అన్ని హంగులు కావాలి కాబట్టి దయచేసి దానికి తగిన నిధులు కూడా మీరు కూడా రిలీజ్ చేస్తే కూడా బాగుంటుందని కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం అనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారా లేదా? చాలా ధన్యత, అందరికి కూడా కృతజ్ఞతలు కూడా మీకు తెలుపుకుంటూ మీ సేవలైనా ఎప్పుడు కూడా మాగుంట కుటుంబం ఉంటుందనేది కూడా మరొకసారి మీకు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
ధన్యవాదాలండి. ప్రతి అడుగు అభివృద్ధి వైపు, ప్రతి ఆలోచన భవిష్యత్ వైపు, అదే విజనరీ నాయకత్వం. భవిష్యత్తును కళ్ళలో నింపుకుని అభివృద్ధిని చేతల్లో మలుచుకుని ప్రజల ఆశలను అడుగులుగా చేసుకుని ముందుకు సాగుతున్న అవర్ విజనరీ లీడర్. ప్రతి నాడిలో ఆరోగ్యం నింపాలని, ప్రతి గ్రామానికి వైద్యం తేవాలని, ప్రతి కన్నీటి కుటుంబాన్ని నవ్వించాలని సంజీవన్ని పట్టుకొచ్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్యమైన సందేశం మనందరి కోసం. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ అశోక్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగంట శ్రీనివాసులు రెడ్డి గారు, సహచర మంత్రివర్గ సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, బాలా వీరాంజనేయ స్వామి గారు, గొట్టెపాటి రవికుమార్ గారు, జిల్లా కలెక్టర్ విజయ సునీత గారు, ఆరోగ్య శాఖ కమిషనర్ చక్రధర్ గారు, ఎక్స్-ఆర్మీ గౌరవనీయులు శ్రీ వెంకటరమణయ్య గారు, ప్రభావతి గారు. ఈరోజు నేను కేఎస్ పల్లికి వచ్చినప్పుడు మీ ఉత్సాహం చూస్తున్నా. ఎప్పుడూ లేనంత అభిమానం చూపించారు, ఉత్సాహం చూపించారు. మీ అందరికి కూడా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. చిరకాల వాంఛ మార్కాపూర్ జిల్లా కావాలని నేను మొట్టమొదటిసారిగా జిల్లాలు పునరుద్ధీకరణ చేశానంటే అది మార్కాపూర్కి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ఈరోజు చేశాం. ఒక పార్లమెంట్లో రెండు జిల్లాలు తీసుకొచ్చాం. ఒకటి ప్రకాశం, రెండు మార్కాపురం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రెండోసారి వచ్చాను. ఈరోజు ఇక్కడ దారిలో వస్తా ఉంటే చూశాను, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి నాకు ఇష్టమైన మా తెలుగింటి ఆడపడుచుల దగ్గర నుంచి యువత అందరూ కేరింతలు కొడుతున్నారంటే ఇదే నేను కోరుకుంటున్నా. మీ ఆశీర్వాదాలు మా అందరికి కొండంత బలం. మీరు ఎప్పుడూ ఇదే విధంగా దీవిస్తా ఉంటే ఎక్కడికక్కడ సంపూర్ణ సమైక్యతను చాటుతా ఉంటే మేము కొండనైనా ఢీకొనే శక్తి మాకు వస్తుందని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు రెండు పవిత్రమైన కార్యక్రమాలు ఇక్కడికి వచ్చాను. సంజీవనితో సంపూర్ణ ఆరోగ్యం, అన్నదాతకి సాగునీటితో ఆదాయం పెంచే రెండు కార్యక్రమాలు కేఎస్ పల్లికి వచ్చాను. నా జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఉండే ఆనందం ఎందులో రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరూ ఆ రోజు ఒకటి ఆలోచించారు, నేను జననేత అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిశాం. అదే మాదిరిగా నరేంద్ర మోడీ గారు బీజేపీలో కూడా కలిసి ఎన్డీఏ ఏర్పాటు చేశాం. ఆ రోజు చెప్పాము, ఈరోజు చెప్తున్నాను, మేము ఒక స్వార్థంతో కలవలేదు. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని, పూర్వ వైభవం తేవాలని, మీ జీవితాలు బాగు చేయాలని ఏకైక లక్ష్యంతో కలిసాం. ఆ పనే చేస్తున్నాం. నేను 4వ ముఖ్యమంత్రి. ఎన్నో ఇబ్బందులు చూశాను, ఎన్నో సమస్యలు పరిష్కారం చేశాను. కానీ ఈ 4వ ముఖ్యమంత్రి నేను ఎంత లోతుకు పోతే అంత అఘాతమే కనపడుస్తా ఉంది నాకు.
10 లక్షల కోట్ల రూపాయల అప్పు. అధికార యంత్రాంగం నిర్వీర్యమైపోయింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా లా అండ్ ఆర్డర్ సమస్య. ఈ రోజు నేను అడుగుతున్నా, మీరు ఇంత ఉత్సాహంగా ముందుకు వచ్చారు, ఇంత ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. 1924 ఒక్క మీటింగ్ లో ఎక్కడైనా ఇలాంటి వాతావరణం కనపడిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఒక్క వ్యత్యాసమే చాలు, అప్పటికి ఇప్పటికీ మార్పు. ఈ రోజు మీరందరూ చూస్తే ప్రతి ఒక్కరి ఆస్తికి గాని ప్రాణాలకు గాని, అదే మరిగా ఆ రోజు చెప్పాను, ఎవడైనా మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజుగా ఉంటుంది, గుర్తు పెట్టుకోమని హెచ్చరించాను. నాకు కూడా కొన్ని సవాళ్లున్నాయి. ఒక పక్క గంజాయి బ్యాచ్, ఒక పక్క బ్లేడ్ బ్యాచ్, ఇంకో పక్క దానికి నాయకత్వం గొడ్డలి పార్టీ. రాబందుల మారిగా వెయిట్ చేస్తా ఉంటారు. మీకు అందరికీ తెలుసు, ఏది జరగకపోయినా దానికి చాలా తెలివైన నేరాలు చేసే దిట్టలు వీళ్ళు. అలాంటివన్నీ చేస్తారు. అలాంటివి అధిగమించి నేను అనుకున్న లక్ష్యానికి పనిచేస్తున్నా. ఈరోజు మా ఆడబిడ్డలను చూస్తే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 వేసే ఘనత ఒక్క ఎన్డీఏకే దక్కింది. 2, స్త్రీ శక్తి. స్త్రీ శక్తి అంటే చూపించాలని మీరు ఎక్కడికి పోయినా ఎవరి అనుమతి లేకుండా ఉచితంగా ప్రయాణ సౌకర్యం చేసే ఏర్పాటు చేసిన కూటమి ఎన్డీఏ. ఒకప్పుడు దేవాలయాలకు పోవాలంటే భర్తలు గాని తల్లిదండ్రుల అనుమతి అవసరం. ఇప్పుడు జల్సాగా అన్ని దేవాలయాలు కళకళలాడుతున్నాయి. అలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మీకు ఖర్చు తగ్గించడానికి ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. మొన్నే అన్నదాతకి 20,000 రూపాయలు ఇస్తామన్నాం. కేంద్రం రాష్ట్రం కలిసి ఇస్తామన్నాం. మొన్నే ఒక విడత వేశాం, ఇంకా 2 విడతలేస్తాం. ప్రతి సంవత్సరం ప్రతి రైతుకి 20,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. రేపు నెలలో మళ్ళీ మీరందరూ చూసి తల్లికి వందనం కింద తల్లులందరూ రెడీగా ఉండాలి. పిల్లలందరూ ఉత్సాహంగా చదువుకోవాలి. అందరి పిల్లల కోసం ఒక్కొక్కరికి 15,000 రూపాయలు మీ తల్లుల అకౌంట్లో వేస్తాము. దీన్ని కూడా జయప్రదం చేస్తాం. ఇవన్నీ చేసేది డబ్బులుండి కాదు, మనసుంది కాబట్టి చేస్తున్నాం. మీరందరూ బాగుండాలి, ఆనందంగా ఉండాలి. అందుకనే ఈ కార్యక్రమాలన్నీ చేశాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్కి పరపతి పెరిగింది. మొట్టమొదటిసారిగా ప్రైవేట్ స్కూల్స్ పైన మోజు తగ్గి 1,00,000 మంది పిల్లలు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి వచ్చారంటే అది ఎన్డీఏ సత్తా. ఇలాంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు సంజీవని ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మీ అందరికీ సంపూర్ణ ఆరోగ్య సేవలు అందించాలనుకుంటున్నాం. టెక్నాలజీ వచ్చింది. ఒకప్పుడు ఐటీ పెట్టాను, ఇప్పుడు నేను క్వాంటమ్ లేకపోతే ఏఐ ఇవన్నీ మాట్లాడుతున్నాం. అయితే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యక్తికి డబ్బు, పదవి, హోదా, కార్లు, బంగళాలు అన్నీ ఉన్నాయి, కానీ ఆరోగ్యం లేదు. ఏం చేసుకుంటాడని నేను అడుగుతున్నా. తినాలంటే తినలేడు, తింటే మళ్ళీ హాస్పిటల్కి పోవాలి. అలాంటప్పుడు మనం సంతోషంగా ఉండాలంటే మీ అందరి ఆరోగ్యం బాగుండాలి.
మీ ఆరోగ్యం కోసం, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం సంజీవని ప్రాజెక్టు తీసుకొచ్చాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకుంటే ప్రపంచంలో ఉండే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్ని, నాలెడ్జ్ని మీ ఇంటి ముందర మీకు అప్పజెప్పే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సంజీవని అనేది ప్రతి ఒక్కరికి ఉత్తమ, వేగవంతమైన వైద్య సేవలు అందించే సమగ్ర డిజిటల్ ఆరోగ్య వేదిక. ఇందులో ప్రివెంటివ్ ఉంటుంది, డిటెక్టివ్ ఉంటుంది, క్యూరేటివ్ ఉంటుంది. ఎక్కడికక్కడ మీకు అందుబాటులో మీరు ఈరోజు ఎట్లయితే మన మిత్ర హాయ్ అంటే మీకు ఏ పని కావాలన్నా చేస్తున్నాయో, రేపు మీకు ఒక ఏఐ డాక్టర్ కూడా ఉంటాడు, మామూలు ఫ్యామిలీ డాక్టర్ కూడా ఉంటాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్లోనే మాట్లాడుకొని మీ పనులన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటా. సరిగా చేశారా లేదా అని ఆడిట్ కూడా చేస్తాం. పిఎస్సిల నుంచి జిల్లా ఆసుపత్రి వరకు, ఆరోగ్య ఉప కేంద్రం నుంచి సూపర్ స్పెషాలిటీ సేవల వరకు మొత్తం ఆరోగ్య వ్యవస్థ ఒక డిజిటల్ వేదిక పైన అనుసంధానం చేస్తున్నాం. ఎన్సిడి స్క్రీనింగ్, ఆర్బిఎస్కే, మాతృ శిశు ఆరోగ్య సేవలు, 108 ఎమర్జెన్సీ, 104 మొబైల్ మెడికల్ యూనిట్లు, ఈ ఔషధి, ఇలా అన్నిటినీ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తాం. మొన్ననే జూలై 3వ తారీఖున పోయిన సంవత్సరం కుప్పంలో దీన్ని ప్రారంభించాం. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చూశాం, బాగా పనిచేసింది. ఈ సంవత్సరం మార్చి 15న చిత్తూరు జిల్లా ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశాం. 18,64,000 మంది ఇందులో చేర్చాం. ఈ ప్రాజెక్టు చూసిన తర్వాత ఈరోజు నేను ఈ గ్రామం నుంచి మళ్ళీ ఒకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పోయి వచ్చాను. ఆగస్టు 15 నుంచి అన్ని జిల్లాల్లో అమలు చేస్తాం. అందులో మార్కాపూర్ జిల్లా మొట్టమొదటి స్థానంలో ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో హాస్పిటల్కి పోయి వెయిట్ చేసే పని లేదు. డాక్టర్ అపాయింట్మెంట్ ముందుగానే మీరు బుక్ చేసుకోవచ్చు. వైద్యం తర్వాత డాక్టర్లే మీ ఆరోగ్యం పైన ఫాలో అప్ చేస్తారు. వర్చువల్ కనెక్ట్ ద్వారా మీరెక్కడున్నా సూపర్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ని సంప్రదించే అవకాశం ఉంటుంది. సంజీవని కార్డు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డు మానిటర్ చేసుకుంటారు. సంజీవని వెల్నెస్ యాప్ ద్వారా మీరు ఆరోగ్య సూత్రాలు కూడా ఎప్పటికప్పుడు ఇస్తాం. రాష్ట్రంలో ఇప్పటికే మీరు చూస్తే 2,61,00,000 మంది ఎన్సిడి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ స్క్రీనింగ్ చేశాం. డిస్ట్రిక్ట్, స్టేట్, విలేజ్ ఇవన్నీ కూడా ప్రొఫైల్ అంతా తయారు చేశాం. నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది ఒక గేమ్ చేంజర్. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఎన్ని హాస్పిటల్ తీసుకొచ్చినా, ఎన్ని సంజీవని ప్రాజెక్టులు తీసుకొచ్చినా మీలో ఒక చైతన్యం రావాలి, మీలో ఒక అవేర్నెస్ ఉండాలి. మీ అందరి అలవాట్లు కూడా, మీ మద్దతు మాకు ముఖ్యం. మంచి అలవాట్లు, మంచి ఆహారం, మంచి వ్యాయామం, మంచి ఆలోచన ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. యోగా, ధ్యానం, అదే మాదిరిగా ప్రాణాయామం ఇలాంటివి కూడా కొంచెం అలవాటు చేసుకోవాలి. మొన్న నేను పెట్టాను, యోగా పెడితే రామ్దేవ్ బాబాను పిలిపిస్తే మీరందరూ మీ గ్రామాల నుంచి బ్రహ్మాండంగా ఆసనాలు వేశారంటే నేను చాలా ఆనందపడ్డానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం ఒక్కసారి చూడాలి, రాష్ట్రం అంతా మీ ఆరోగ్య జాతకాలు నా దగ్గర ఉన్నాయి. ఏ వ్యక్తి డయాబెటిక్ ఉంది, ఏ వ్యక్తికి హైపర్ టెన్షన్ ఉంది, ఏ వ్యక్తికి నర్వస్ ప్రాబ్లం ఉంది,
ఏ వ్యక్తి మెంటల్ ఇల్నెస్ ఉంది అవన్నీ కూడా వస్తున్నాయి. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను మందులు తేగలుగుతాను, నాలెడ్జ్ తేగలుగుతాను, డాక్టర్లు పెట్టగలుగుతాను. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఈ విషయం మర్చిపోవద్దండి. నేను ఎప్పుడూ చెప్తాను, తిండి మనం తినే తిండి మెడిసిన్, మనం వంట చేసే గది ఫార్మసీ, మీరు పండించే పంటలు మీకు శ్రీరామ రక్ష. ఒకప్పుడు మనందరం కూడా బియ్యమే తినేవాళ్ళం. ఈరోజు నాకు చాలా సంతోషం, రాష్ట్రంలో మనం చూస్తే ఇక్కడ మాత్రం మీ నియోజకవర్గం డయాబెటిక్ తక్కువగా ఉంది. మార్కాపూర్ వెనుకబడిన ప్రాంతం, మీరు మామూలుగా రైసే కాకుండా మిగిలిన ఫుడ్ కూడా తింటున్నారు. దానివల్ల డయాబెటిక్ తక్కువ ఉంది. ఎవరికైనా డయాబెటిక్ వస్తే గాని, షుగర్ గాని వస్తే అన్ని రోగాలకు గేట్వే అది. అక్కడి నుంచి హార్ట్ ప్రాబ్లం వస్తుంది, అక్కడి నుంచి అన్ని రోగాలకు అది సహకరించే పరిస్థితి వస్తుంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు అందరం కూడా ఇంట్లో వంట చేయడం మానేశాం. అందరూ జంక్ ఫుడ్కి అలవాటు అయిపోయారు, ఫాస్ట్ ఫుడ్కి అలవాటు అయిపోయారు. ఇది చాలా ప్రమాదం. ఇవన్నీ కొంచెం తగ్గించాలి. మన పిల్లలకు మంచి పౌష్టికాహారం పెట్టాలి. మనం కూడా తాజాగా వండిన తిండి తినాలి. మన ఇంట్లో వండిన ఫుడ్ కంటే వేరే లాభం లేదు. మళ్ళీ పాత రోజులకు వెళ్ళాలి. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు ఇవి తినాలి. తింటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవి తింటే డాక్టర్ దగ్గరికి పోయే పని లేదు. అవి తినకపోతే మీరు డాక్టర్ దగ్గరికి మందులు వేసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క శరీరానికి కావాల్సింది పౌష్టికాహారం కావాలి. మామూలుగా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే షుగర్ వస్తుంది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వచ్చేది రైస్ వల్ల వస్తుంది. ఇంకో పక్క రాబోయే రోజుల్లో ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్యాట్ కూడా తగ్గించాలి. ఇవన్నీ కూడా నేను చాలాసార్లు చెప్పాను. షుగర్ తగ్గించాలి, ఉప్పు కూడా తగ్గించాలి, నూనె కూడా తగ్గించాలి. అదే సమయంలో రుచికరంగా వంటలు కూడా చేయొచ్చు. కానీ ఇవన్నీ మీలో ఒక ఆలోచనకు శ్రీకారం చుట్టాలి. ఇంకో పక్కన రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. యూరియా కావాల్సినంత ఉంది, కానీ యూరియా ఎక్కువ వేస్తే మీరు పండించిన పంట కొనేవాడు లేడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నే గుంటూరు నుంచి మిరప చైనాకు పంపిస్తే 3 కంటైనర్స్ తిరిగి వచ్చాయి. టెక్నాలజీ మారింది. ఏ పంటలో ఎంత మీరు ఎరువేశారు, ఎంత క్రిమి సంహారక మందులు కొట్టారో డయాగ్నోస్ చేసే పరిస్థితికి వచ్చారు. దానివల్ల కొనేవాడు కొనడం లేదు. ఈరోజు ప్రపంచమంతా కూడా ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ లేని ఫుడ్ తింటున్నారు. అందుకే నేను నేచురల్ ఫార్మింగ్ తీసుకొచ్చాను, ప్రకృతి సేద్యం తీసుకొచ్చాం. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాం. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే 20 లక్షల ఎకరాలు, 20 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం ప్రపంచంలో మన రాష్ట్రమేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇది ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఈ యొక్క జిల్లా నేను చూస్తున్నా, ఆరోగ్య పరిరక్షణలో వెనుకబడి ఉన్నా. మనమందరం కూడా సంస్కృతి సాంప్రదాయాల్లో ఎంతో ముందున్నాం. కానీ ఒక్క విషయం ఇక్కడ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ప్రపంచమంతా ఇదే సినారియో. ఒకప్పుడు జనాభా పెరిగింది, నేనే కుటుంబ నియంత్రణ తీసుకొచ్చాను. ఒకరుంటే ముద్దు, ఇద్దరుంటే పర్వాలేదు, ముగ్గురు వద్దని చెప్పాను. ఈరోజు మళ్ళీ నేనే వచ్చాను మీ దగ్గరికి. ఇప్పుడు చెప్తున్నా, ఒకరు లాభం లేదు, ఇద్దరు కనీసం ఉండాలి.
ముగ్గురు కూడా ఉంటే పర్వాలేదు, ఎంతమంది పిల్లలుంటే అంత ఆస్తి మనకు, పిల్లలే ఆస్తి, దీనికోసం ముందుకు రమ్మని. ఎవరైతే ఎక్కువ మంది పిల్లలుంటారో వాళ్ళందరికీ హామీ ఇస్తున్న, మా చెల్లెమ్మలు నవ్వుతున్నారు, వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో పెద్ద కుటుంబాలను ఆదరిస్తాం, ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తాం. మీరు కానీ కలిసి ఉంటే, ఈ మధ్యకాలం నేను చూశాను, ఇంటి కోసం విడిపోతున్నారు, రేషన్ కార్డు కోసం విడిపోతున్నారు. ఒకప్పుడు పెద్ద కుటుంబాలు ఉండేటివి, కలిసి ఉండేవాళ్ళం, కలిసి ఉంటే చాలా ఆనందంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఒక కొడుకున్నా విడిపోతున్నాడు, వేరే కాపురం పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, అది భారతదేశ సాంప్రదాయం కాదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏ పనన్నా చేయగలుగుతాం, అభివృద్ధి చేయగలుగుతాం. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, జనాభా అనేది మన చేతుల్లో ఉంది. మనం అందరం శ్రద్ధ పెట్టి జనాభాను గాని ప్రాపర్గా మేనేజ్ చేయగలిగితే, ఒక దంపతులు జీవిత కాలంలో 2.1కి జన్మనివ్వాలి. 2.1 ఇస్తే జనాభా స్టేబుల్గా ఉంటుంది. ఎక్కువ ఉంటే జనాభా పెరుగుతుంది, తక్కువ ఉంటే జనాభా తగ్గిపోతుంది. ఈరోజు చాలా దేశాలు జనాభా తగ్గిపోయి, ఆ దేశాల్లో ఉత్పత్తి కూడా తగ్గిపోయి చాలా సఫర్ అవుతున్నారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం కానీ జనాభా ఈరోజు ఎక్కువగా ఉంది. ప్రపంచంలోని ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం. 144 కోట్ల జనాభా ఉంది. మా తమ్ముళ్ళు యంగ్స్టర్స్ కూడా ఎక్కువ ఉండే దేశం భారతదేశం. నేను ఎప్పుడు మిమ్మల్ని గురించి ఆలోచిస్తాను. యంగ్స్టర్స్ గుర్తుపెట్టుకోండి, జంజీ అంటున్నారు. నేనే అందరికంటే పెద్ద జంజీని ఎప్పుడూ రెవల్యూషన్గా ఆలోచిస్తాను. 40 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఈరోజు అది ఆలోచిస్తూ ఉంటాను. 30 ఏళ్లకు మునుపు హైదరాబాద్లో ఐటీని తీసుకొచ్చాను. అప్పుడు ఎవరికి అర్థం కాలేదు, నన్ను ఎగతాళి చేశారు. ఈ రోజు ఆ ఐటీ అందరికీ జీవనోపాధి కాకుండా ఆదాయాన్ని పెంచే మార్గాన్ని చూపించింది. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఇంకో పక్క క్వాంటమ్ వచ్చింది, ఇంకో పక్క డేటా సెంటర్లు వస్తున్నాయి. నేను అందుకే విజ్ఞప్తి చేస్తున్నా మా యొక్క జంజీ పిల్లలందరికీ, మీకు పెద్ద జంజీ నేనే. నాకంటే ఇన్నోవేషన్ తెచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. మీరు ముందుకు రండి, ప్రతి ఒక్కరూ ఏఐ నేర్చుకోండి, ప్రతి ఒక్కరూ క్వాంటమ్ ఏఐ నేర్చుకోండి, ప్రతి ఒక్కరు ఇన్నోవేషన్తో ముందుకు రండి. మీకు ఉపాధి కాదు, మీకు బంగారు భవిష్యత్తు చూపించే దారి నేను చూపిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు ఇక్కడికి వస్తే నాకెంతో ఆనందం, చిరకాల వాంఛ. 96లో ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చాను. నన్ను అందరూ అడిగారు, వెలుగొండ కావాలి, వెలుగొండ కావాలి అని అందరూ అడిగితే నీళ్లు ఎక్కడున్నాయని అడిగాను. అందరూ అన్నారు, 5 సంవత్సరాలకు ఒకసారి వరద వచ్చినప్పుడు నీళ్లు ఇవ్వండి, మాకు సరిపోతుంది అని. అంటే మీ బాధలు చూసిన తర్వాత, ఈ ప్రాంతం యొక్క ఇబ్బందులు చూసిన తర్వాత 96 మార్చి 6వ తారీఖున నేను ఫౌండేషన్ వేశాను. భగవంతుడు మళ్లీ నాకే అవకాశం ఇచ్చాడు. ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత. పోలవరం రాష్ట్రానికి జీవనాడి. అదే మాదిరిగా ఈరోజు ఇక్కడుండే వెల్లిగొండ 4 జిల్లాలకి, మార్కాపురానికి, ప్రకాశానికి, నెల్లూరుకి జీవనాడి, కడపకు జీవనాడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ని గడిచిన ప్రభుత్వాలు సరిగా చేయలే, చాలా నిర్వీర్యం చేశారు, చాలా అన్యాయం చేశారు.
కడాన ఈరోజు 3,900 కోట్ల రూపాయలు పనులు కావాలి. ఇటీవల ఎన్నికలు 2019 ఎన్నికల ముందు గొడ్డలి పార్టీ అధినేత ఇక్కడికి వచ్చాడు. ఆ రోజు ఏం చేశాడో మా జ్ఞాపకం ఉందా మీకు? ఏం తమ్ముడు జ్ఞాపకం ఉందా మీకు? జాతికి అంకితం చేశాడా లేదా? వెలుగొండ జాతికి అంకితం చేస్తానని చెప్పాడా లేదా? అక్కడ బోర్డు వేశాడా లేదా? పనులు అయినాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్లు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. మీరైతే ఇప్పుడు కూడా కొంతమంది ఇక్కడ గొడ్డలి పార్టీకి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఆత్మవిమర్శ చేసుకోండి. రాష్ట్ర ప్రయోజనాలు కావాలన్నా, మీరు మీ పిల్లలు బాగుండాలంటే గొడ్డలి పార్టీ లాభం లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజే దగ్గర 300 కోట్ల రూపాయలు మొదటి విడత పునరావాస కార్యక్రమం కింద డబ్బులు రిలీజ్ చేశాను. ఇంకొక నెలలో 600 కోట్లు రిలీజ్ చేసి ప్రతి ఒక్కరికి పునరావాసం కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకొక పక్క మొత్తం కలిసి 1,19,000 ఎకరాలు స్టేజ్ 1లో ఇస్తాం. స్టేజ్ 2లో 2 లక్షల ఎకరాల పైన 3,28,000కి ఇస్తాం. మొత్తం మీరు చూస్తే 4,37,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇది తప్పకుండా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే నేను మిమ్మల్ని కోరేది, మీరు కూడా ఆలోచించాల్సింది, నేను ఎన్ని మంచి పనులు చేసినా దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీలో ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే దీంతో నేను వదిలిపెట్టడం లేదు. ఈ జిల్లా బాగుపడాలంటే మీ ఆదాయం పెరగాలి. మీ ఆదాయం రైతులు పెరగాలంటే వారసత్వంగా వేసే పంటలు వేస్తే లాభం లేదు, వరి ధాన్యం లాభం లేదు, లేకుంటే పొగాకు లాభం లేదు. చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే రాయలసీమకు ప్రకాశం జిల్లాలో ఉండే మార్కాపురం కూడా కలిపి ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టు తీసుకొచ్చాం. ప్రపంచానికి ఒక గ్లోబల్ హబ్గా, హార్టికల్చర్ హబ్గా దీన్ని తయారు చేస్తాం. దానికి మీ మార్కాపూర్ జిల్లాను కూడా ఇంక్లూడ్ చేశాం. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాం. 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం పెడుతుంది, కేంద్రం రాష్ట్రం కలిపి. 60,000 కోట్ల రూపాయలు ప్రైవేటు పెట్టుబడులు పెడతారు. ఇప్పుడే అశోక్ రెడ్డి గారు చెప్పారు, ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తాయి. రామాయంపట్నం బ్రహ్మాండమైన పోర్ట్ వస్తుంది. ఇండస్ట్రీస్ కూడా వస్తే ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి పోయే పని లేకుండా వేరే ప్రాంతం నుంచి అవసరమైతే ఇక్కడ ఉద్యోగాలకు వచ్చే పరిస్థితి తొందరలోనే వస్తుంది. 201 క్లస్టర్స్ ఏర్పాటు చేస్తాం. 5,869 విలేజ్ల్ని ఇందులో అనుసంధానం చేస్తాం. 303 మండలాలు, 10 జిల్లాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే ఇక్కడ మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఫేజ్ 1లో 72 క్లస్టర్లు, ఫేజ్ 2లో 67 క్లస్టర్స్, ఫేజ్ 3 62 క్లస్టర్స్ మొత్తం పెడుతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మార్కాపురం మొత్తం మీ గిద్దలూరు నియోజకవర్గం ఫేజ్ 1లో 56 RSKస్ని 9,000 హెక్టార్లు హార్టికల్చర్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. 9,000 అంటే 9 × 2.5 దగ్గర 24,000 ఎకరాలు హార్టికల్చర్ వస్తుంది. మీరు సిద్ధంగా ఉంటే చరిత్ర తిరగ రాయబోతున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది కూడా ప్రపంచమంతా అధ్యయనం చేస్తున్నాం. దీనికి అవసరమైన నిపుణులు పెట్టుకున్నాం. ఎలాంటి పంటలు వేయాలి,
స్వీట్ ఆరెంజ్ వేయాలన్నా, నిమ్మ వేయాలన్నా, లేకుంటే బనానానా, లేకపోతే జాస్మినా, పమగ్రనేటా, ఈ ల్యాండ్స్ దేనికి సూటబుల్, ప్రపంచంలో దేనికి రేట్లున్నాయి, అవన్నీ కూడా అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు మీ అందరికీ సజెషన్స్ ఇస్తాం. దీన్ని మీరు కానీ సరిగా అవలంబిస్తే నేను ఇంకొక ప్రాజెక్ట్ కూడా తీసుకొచ్చాను. మార్కాపూర్ జిల్లాకి మా ఆడబిడ్డలకు హామీ ఇచ్చాను. ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇస్తాను, ట్యాప్ వాటర్ ఇస్తానని హామీ ఇచ్చాను. ప్రతి ఒక్కరికి 2 ఏళ్లలో మీ ఇంట్లో కొళ్ళాయి పెట్టి శాశ్వతంగా నీళ్లు ఇచ్చే బాధ్యత, ఆ నీళ్లు కూడా నల్లమల సాగర్ నుంచి నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నీళ్లు ఇంటింటికి వస్తాయి, పట్టణ ప్రాంతాల్లో కూడా వస్తాయి, మీ భూములకు నీళ్లు వస్తాయి. జిల్లా ఇచ్చా, ఇప్పుడే రెవెన్యూ డివిజన్ కావాలన్నారు, అవసరమైతే రెవెన్యూ డివిజన్ కూడా శాంక్షన్ చేస్తాం. అదే సమయంలో మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా కొన్ని కోరికలు చాలా కోరాడు. గిద్దలూరు టౌన్లో రోడ్లు అవన్నీ అడిగాడు, నీళ్లన్నీ ఇస్తున్నాం, దానికి కూడా కొంత డబ్బులు ఇచ్చి అవి కూడా చేస్తాం. కానీ మిమ్మల్ని నేను కోరేది ఒకటి, ఇన్ని పనులు చేసి మీలో ఒక ఆలోచన విధానం రావాలి, మీలో ఒక మార్పు రావాలి. ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చూసేవాడిని, మార్కాపూర్ ప్రాంతం ఒకసారి గెలిపిస్తారు, రెండోసారి పక్క చూపు చూస్తారు. నేను బాగా డెవలప్ చేయడం, మళ్ళా మీరు పక్క చూపు చూస్తే నా పనంతా వైకుంఠపాళి కావడం, పైకి తీసుకుపోవడం, మళ్ళా కిందికి రావడం. మీరు ఒకసారి ఆలోచించండి. గుజరాత్ రాష్ట్రం ఉంది, నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయ్యారు, 3 సార్లు గెలిచారు. 25 సంవత్సరాలుగా వాళ్లే గెలుస్తున్నారు, వాళ్లే నెంబర్ 1 అయ్యారు. నేను హైదరాబాద్ 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే అక్కడ వేసిన ఫౌండేషను దేశంలోనే అతిపెద్ద ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నివాస యోగ్యమైన పట్టణం హైదరాబాద్ పట్టణం. నేను ఇప్పుడు అమరావతి ప్రపంచ నగరంగా, మీరందరూ మెచ్చే నగరంగా, మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించే నగరంగా, నివాస యోగ్యమైన నగరంగా నెంబర్ 1 రాష్ట్ర రాజధానిగా చేయాలనుకుంటున్నాను. హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ నేనే డెవలప్ చేశా. బెంగళూరు నేచురల్ గా డెవలప్ అయింది, వాళ్ళు గర్వంగా చెప్పగలుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఎక్కడికి పోయినా నా రాజధాని అంటే, మీ రాజధాని అంటే అమరావతిని కాళ్ళరు ఎగరేసి చెప్పే పరిస్థితి రావాలి. దిక్కుమాలిన గొడ్డలి పార్టీ మొట్టమొదటిసారిగా ఒప్పుకున్నారు. హైదరాబాద్ అసెంబ్లీలో అమరావతి నాకు అబ్జెక్షన్ లేదన్నారు. అక్కడి నుంచి డెవలప్ చేసి కుట్రలు బన్నారు. అన్ని తట్టుకొని ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, 29,000 మంది రైతులు, 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా రాజధానికి ఇచ్చి ల్యాండ్ పూలింగ్ లో భాగస్వాములు అయ్యారు. నేను డబ్బులు ఇవ్వాల, సంవత్సరం ఇంత డబ్బులు మీకు వేస్తా, డెవలప్ చేసిన తర్వాత కొంత భూమి తిరిగి మీకు ఇస్తా, అది అమ్ముకుంటే మీకు ఆదాయం వస్తుందని ఒక్క మాట చెప్తే నా మాట మీద విశ్వాసం పెట్టి సపోర్ట్ చేశారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయాం. 3 ముక్కలాట ఆడారు, 3 రాజధానులు అన్నారు. ఏమైందని అడుగుతున్నా, రాజధాని వచ్చిందా నేను అడుగుతున్నా. 5 ఏళ్లు కాలక్షేపం చేశారు. మళ్ళీ ఈరోజు ఓడిపోయిన తర్వాత వాళ్ళల్లో పరివర్తన మారదు. కుక్క తోక ఎప్పుడూ వంకరే. మీరు ఎంత పట్టి కట్టేసినా వదిలిపెడితే మళ్ళా వంకరేది తిరగతానే ఉంటుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను కాబట్టి భరించాను. ఎవరి కోసం భరించాను? మీకోసం భరించాను. నేను ముఖ్యమంత్రిగా ఉంటే
బాబాయిని చంపి నా చేతిలో కత్తిపెట్టి సాక్షిలో నారాసుర రక్త చరిత్రను రాస్తే మీరు కూడా నమ్మి ఓట్లేస్తే ఈ గిద్దలూరులో కూడా నేను ఓడిపోయి పెద్ద మెజార్టీతో ఓడిపోయాం. మళ్ళీ ఈ రోజు మీరు గెలిపించారు. 65,000 ఓట్లతో అప్పుడు ఓడిపోతే తిరిగి చరిత్ర రాశారు మీరు. అంటే మోసాలు చేయడంలో దిట్ట. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మళ్ళీ నిన్నొచ్చి అంటున్నారు మ్యావిగన్ అంట. అమరావతికి చట్టం కూడా రాజ్యసభలో అయిపోయింది, ఎవరు మార్చలేరు. మళ్ళీ మార్చాలంటే పార్లమెంట్లో అందరూ ఆమోదించాలి. ఇప్పుడు అంటాడు దాన్ని నేను ఒప్పుకోను, మ్యావిగన్ పెడతానని. ఆ మ్యావిగన్ నాకేమర్థం మీకు అర్థమైందా? ఏం మా ఆడబిడ్డలు జంజీ మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? పెద్దలు చిన్న పిల్లల్ని అడిగినా చీ కొడతారు, అవునా కాదా? చీ కొడతామని చేతులు పైకెత్తండి. ఇలాంటి బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలు బాధ్యత లేకుండా ఆ పార్టీని అడ్డబెట్టుకుని ఇష్టానుసారంగా చేయడం. నా దేశ పోలవరాన్ని పూర్తి చేయాలి, మీ పిల్లల్ని బాగా చదివించాలి, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలి, పెట్టుబడులు తేవాలి, నీళ్లు తేవాలి. నిన్నే నేను తుంగభద్ర డ్యాం దగ్గరికి వెళ్ళాను. ఒక గేటు కొట్టుకోబోయింది. ఇమ్మీడియట్ గా అప్రమత్తమై ఆ గేట్ని సరిచేశాం, మనమే చేశాం. 33 గేట్లు మార్చమన్నారు, మార్చాం. కర్ణాటక ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కలిసి చేశాం. నిన్నే ఇనాగరేట్ చేశాం. కేంద్ర మంత్రి వచ్చారు. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర 3 చీఫ్ మినిస్టర్ కలిశాం. మేము 3 ఒకటే ఆలోచించాం. 4 కలిసి కేంద్రం సహకరించాలి, మనం కూడా సహకరించాలి. 3 రాష్ట్రాల్లో ఉండే రైతుల యొక్క ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ లాభం కోసం పనిచేద్దామని మేము ఒక నిర్ణయం చేశాం. ఈరోజు అందుకే నదుల అనుసంధానం, గంగా కావేరి కావాలి. గంగా కావేరి అయ్యే లోపల గోదావరి కావేరి చేయాలని నిన్నే ప్రపోజల్ పెడితే అది ఎంతవరకు వస్తుందో నాకు తెలియదు, కానీ నేను పెట్టిన ప్రపోజల్ అయితే వెలుగొండ పూర్తి అవుతా ఉంది, నల్లమల సాగర్ పూర్తి అవుతా ఉంది. గోదావరి నీళ్లు తీసుకొచ్చి నల్లమల సాగర్ లో పెట్టి నల్లమల సాగర్ నుంచి మళ్ళీ శ్రీశైలానికి నీళ్లు ఎక్కించి అక్కడి నుంచి రాష్ట్రం మొత్తం తీసుకుపోవాలని. ఆ నీళ్లు గాని శ్రీశైలానికి పోతే తెలంగాణ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి నీళ్లు వాడుకోవచ్చు. అక్కడి నుంచి నేరుగా నీళ్లు వదిలిపెడితే సోమశిల, కందలేరు, అక్కడి నుంచి కావేరికి కూడా పోతాయి. ఎవ్వరూ కడుపుబ్బాల్సిన పని లేదు, ఎవరికి కడుపు నొప్పి రావాల్సిన పని లేదు. ఇది అందరికీ ఆమోదయోగ్యం కావాలి. నదుల అనుసంధానం ఈ రాష్ట్రాలకు శ్రీరామ రక్ష. అన్ని రాష్ట్రాలు కలిసి పనిచేసుకుంటే మన రైతాంగానికి న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మీకు ఒక్క విషయం చెప్తాను, మీరు కూడా ఆలోచించుకోవాలి. పైనుంచి నీళ్లు తెస్తాం. ఈ సంవత్సరం వాతావరణం యొక్క సమస్య వల్ల, ఎల్లినో వల్ల ఎక్కడికక్కడ వర్షాలు పడడం లేదు, నదుల్లో నీళ్లు రావడం లేదు. ఇది పెద్ద సమస్య. ఒకవేళ వర్షం వచ్చిన అతివృష్టి, ఒకే దిక్కడ కుంభవృష్టి, వేరే ప్రాంతాల్లో వర్షాలు పడని పరిస్థితి. దీనికి కారణం కూడా మనం ఒకసారి అధ్యయనం చేసుకొని ఎక్కడికక్కడ పర్యావరణాన్ని పరిరక్షించుకునే బాధ్యత మనందరిపైన ఉంది. మన ఊర్లో పడిన నీళ్ళని మనం భూగర్భ జలాలుగా మార్చాలి. నేను ముఖ్యమంత్రిగా చాలాసార్లు పనిచేశాను. ఇంకుడు గుంతలు దూవితే ఎగతాళి చేశారు, చెక్ డ్యాములు కడితే ఎగతాళి చేశారు, ఈరోజు ప్రాజెక్టులు కడితే సహకరించరు. కానీ ఎవరిని చేసినా పర్వాలేదు, నేను అనుకున్న సిద్ధాంతం ప్రకారం ప్రతి ఒక్కరికి తాగునీళ్ళు ఇవ్వాలి, పరిశ్రమలకు నీళ్లు ఇవ్వాలి, సాగునీరిచ్చి ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం అన్ని విధాలా ముందుకు పోతానని మరొక్కసారి హామీ ఇస్తున్నాం.
ఈరోజు ఇక్కడ నేను జలధార కార్యక్రమం పెడితే అన్నమయ్య జిల్లా తర్వాత మార్కాపురం జిల్లా చాలా బాగా పనిచేస్తున్నారు. కలెక్టర్ని అభినందిస్తున్నా. ఇంకో పక్క ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, కులం, మతం, ప్రాంతం అని వర్గం ఒక్కొక్క పక్క పెట్టి కుట్రలు చేస్తున్నారు. కులం తిండి పెడదు, మతం మనకు నీళ్లు ఇవ్వదు, కానీ మన నమ్మకం. కానీ సమస్యలు పరిష్కారం చేసేది సమర్థవంతమైన ప్రభుత్వం పరిష్కారం చేస్తుంది. ప్రజలందరూ కలిస్తే మన భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. కొంతమంది ఇలాంటివి పెట్టి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న విజయవాడలో ఒక జరగరాని సంఘటన, నేను ఎప్పుడు కూడా ఇలాంటి సమర్థించను. జరిగితే దాని కుల రంగు పుంజి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా స్క్రోలింగ్ చేసే పరిస్థితి వస్తారు. అంటే మీ అరాచకానికి అంతు లేదా నేను అడుగుతున్నా. సాక్షాత్తు హోంమంత్రి అనిత, ఒక ఎస్సీ, ఒక దళిత మహిళ, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే ఒక ఆడబిడ్డ. గర్వపడాలి. మన ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు. ఆ అమ్మాయిని గురించి, మేకప్ గురించి మాట్లాడతారా మీరు? ఏమనుకుంటున్నారు? ఎంత గర్వం మీకు? అంటే దిక్కు లేకుండా నీ ఇష్ట ప్రకారం ఆడబిడ్డల్ని అవమానపరిచేట్టుగా మాట్లాడడం, ఇంకో పక్క ఎక్కడికక్కడ రెచ్చగొట్టడం, ఇంకొక పక్క పోలీసులు నిర్వీర్యం చేసి విధానంతో ముందుకు పోతున్నారు. ఈరోజు అమరావతికి వెళ్ళారు. ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని? అక్కడికి కుట్ర చేయడానికి వెళ్ళారు. ఇప్పటికే అక్కడ రైతాంగం బాగా ఎఫెక్ట్ అయ్యారు, కోపంలో ఉన్నారు. 5 సంవత్సరాలు పోరాడారు. రాష్ట్ర రాజధాని కోసం నమ్ముకున్న భూమిని ఇస్తే 5 సంవత్సరాలు వాళ్ళని తిప్పి తిప్పి ఆడబిడ్డలను అవమానించి ఇష్టానుసారంగా చేసి ఇప్పుడేదో రాజధాని కడతా ఉంటే వాళ్ళు బాగుపడతామని హోప్ వస్తే మళ్ళీ ఇష్టానుసారంగా వెళ్ళి కుట్ర పన్నేదానికోసం రెచ్చగొట్టేదానికి పోతే వాళ్ళు తిరుగుబాటు చేశారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ పొట్ట కొడితే మీ కోపం రాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తుందా లేదా? ఎంత బాధపడ్డారు? రాష్ట్ర అమరావతి రైతులు కష్టపడ్డారా లేదా? సఫర్ అయ్యారా లేదా? 5 ఏళ్లు బాధపడ్డారా లేదా? బాధపడ్డారని చేతుల పైకెత్తండి. మళ్ళీ అదే కుట్ర, అదే పద్ధతి. వీళ్ళు మారరు. నేను అందుకే అన్నాను గొడ్డలి పార్టీ అని. ఈ గొడ్డలి పార్టీ ఎప్పుడైనా రాష్ట్రానికి చేటే. వీళ్ళు మామూలుగా రాజకీయానికి అర్హత లేని వ్యక్తులు. నేను చాలా రాజకీయాలు చూశాను, తీవ్రవాదులపైన పోరాడాను. కడాన మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. నా కోసం పోరాడలా, ఆస్తుల్లో తగాదాలతో పోరాడలా. మీ సిద్ధాంతాలు కరెక్ట్ కాదు, దీనివల్ల రాష్ట్రానికి నష్టం, దేశానికి నష్టమని గట్టిగా పోరాడితే 2003లో వెంకటేశ్వర స్వామికి నేను బ్రహ్మోత్సవ సందర్భంలో లాంఛనాలు ఇవ్వడానికి పోతే నా మీదనే 23 క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేశారు. నా కారును కొట్టాయి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగి నన్ను కాపాడాడు తప్ప, లేకపోతే ప్రాణభిక్ష పెట్టాడు తప్ప, లేకుంటే అసాధ్యం. అలాంటి వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేస్తారు. కల్తీ నెయ్యితో ప్రసాదం తయారు చేస్తారు. కల్తీ నెయ్యితో అక్కడ ఆయన విగ్రహానికి ఆరతులు ఇవ్వడం, నైవేద్యాలు ఇవ్వడం చేస్తారు. అంటే వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేసి ఇష్టానుసారంగా రాజకీయ లబ్ధి పొందాలని మహిమ తగ్గించాలనుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి కలియుగంలో మనందరినీ ఆశీర్వదించే ఏకైక దేవుడు వెంకటేశ్వర స్వామి. మీకు నమ్మకం ఉందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. నమ్మకం ఉందని చేతుల పైకెత్తండి. అలాంటప్పుడు అలాంటి దేవుడికి అపచారం చేస్తే వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ మాట మాట్లాడితే
నిన్న దొంగ వేషాలు నామాలు పెట్టుకొని బొట్లు పెట్టుకొని పూజ చేస్తాడు. ఎవరికి కావాలి ఆ పూజలు? దొంగ తప్పలేదు. ఈరోజు మా ముస్లిం సోదరులు ఉన్నారు, నేను సంఘీభావం కోసం నమాజ్ చేస్తా, వాళ్ళతో కలిసి ఉంటా, అది మత సామరస్యం. చర్చికి పోతా, నమస్కారం పెట్టి వస్తా, వాళ్ళని గౌరవిస్తా. మీరు కూడా అది చేయాలి. అంతేగాని మీ ఇష్టానుసారం దేవాలయాలపైన దాడులు చేసి ఇప్పుడు మళ్ళీ మోసం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ వంగి నమస్కారాలు పెట్టి లేకుంటే దేవాలయాలు పూజలు చేస్తే కరెక్ట్ కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చాలా చూస్తున్నాం. ఎన్నో సవాళ్లున్నాయి. అన్ని సవాళ్ళని సంక్షోభాల్ని తట్టుకుంటూ వస్తున్నా. అన్నింటికంటే మించి మనం గాని ఇంటే కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తానే ఉంటారు, మోసాలు చేస్తానే ఉంటాడు. యామారితే ఏం చేస్తాడో నాకే తెలియదు. అలాంటి నేరాలు చేస్తాడు, ఘోరాలు చేస్తాడు. ఒక పక్క ఘోరాలు నేరాలు జరగకుండా కాపాడుకోవాలి, మీకు న్యాయం చేయాలి, ఇంకో పక్క అభివృద్ధి చేయాలి. ఇది నాకు ఎప్పుడు కూడా, నేను రాజకీయ నాయకులతో పోరాడాను కానీ నేరస్తులు ఉండే రాజకీయ నాయకులతో నేను ఎప్పుడూ పోరాడలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనది పాజిటివ్ గవర్నెన్స్, వారిది క్రిమినల్ పాలిటిక్స్. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. రౌడీల్ని తయారు చేస్తున్నారు, గంజాయి బ్యాచ్ని తయారు చేస్తున్నారు, బ్లేడ్ బ్యాచ్ని తయారు చేస్తున్నారు, సంఘ విద్రోహ శక్తుని దగ్గర చేరుస్తున్నారు. ఇదే జరిగితే ఏ ఆడబిడ్డకో రక్షణ ఉండదు, మీ ఆస్తులకు రక్షణ ఉండదు. 5 ఏళ్లు చేసిన అరాచకాలను కరెక్ట్ చేయడానికి నాకు 15 ఏళ్లు పడతా ఉంది. మళ్ళీ ఏమారితే ఏమవుతాం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే చెప్తున్నా, నేను అధైర్యపడను. అధైర్యం నా నరాల్లో ఎక్కడా లేదు. ఎవరైనా సరే తప్పు చేస్తే ఎంతటి వాడైనా సరే వదిలిపెట్టనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. గిద్దలూరు లాంటి వెనుకబడిన నియోజకవర్గాల్ని పైకి తీసుకురావాలి. ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మీరు ఒకటే కోరుతున్నా, మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరి వల్ల మీ జీవితాల్లో మంచి జరుగుతుందో ఆలోచించుకోండి. ఏ నాయకుడి వల్ల, ఏ పార్టీ వల్ల, ఏ కూటమి వల్ల మీకు ఇవన్నీ అందుతున్నాయో గుర్తుపెట్టుకోండి. అదే సమయంలో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ పూర్తిగా సపోర్ట్ చేసి మీరు అండగా ఉండాల్సిందిగా మరొక్కసారి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను ఏ యాంగిల్లో పోతున్నానంటే, ఇప్పుడే మా అధికార యంత్రాంగం ఇక్కడ అందరూ ఉన్నారు. ఇందులో కూడా నేను మనమిత్ర యాప్ తీసుకొచ్చాను. 1050 సర్వీసులు ఎప్పటికప్పుడు మీకు ఏ విధంగా అందుతున్నాయో మొత్తం చూశాను. ఈ యొక్క మార్కాపురం కొత్త జిల్లా నిన్నే స్టాఫ్ను కూడా ఇచ్చాం. విజయ సునీత కూడా వచ్చారు. నిన్నటి వరకు జిల్లా చూస్తే 26వ ర్యాంకులో ఉన్నారు. కానీ 20 జిల్లాలో 26 ఉన్నారు. నేను అన్ని వాస్తవాలు పెడుతున్నా. జిల్లా స్టాఫ్కి అంతా విజ్ఞప్తి చేస్తున్నా, నేను ప్రజల కోసం పనిచేస్తున్నా, మీకెక్కడా అన్యాయం జరగకుండా చూస్తున్నా. ఒకప్పుడు జీతాలు కూడా సరిగా వచ్చేటి కాదు, గౌరవం కూడా ఉండేది కాదు. ఈరోజు అలాంటి గౌరవాన్ని ఇస్తూ ముందుకు పోతున్నాం. మీరు కూడా చిత్తశుద్ధితో పనిచేయండి. మొత్తం సర్వీసులు చూస్తే 52 సర్వీసుల్లో జిల్లాలో 45 సర్వీసులు బిలో ఆవరేజ్ ఉన్నారు. రాష్ట్ర ఆవరేజ్లో 7 రాష్ట్ర ఆవరేజ్ కంటే ముందుగా ఉన్నారు. ఈ 20 రోజుల్లో చూస్తే జూన్లో 39 సేవలు స్టేట్ ఆవరేజ్ కంటే బిలోలో ఉన్నారు. 11 మాత్రం అబోవ్ ఆవరేజ్లో ఉన్నారు. ముందు కంటే బెటర్గా ఉన్నారు. కానీ ఈరోజు అన్నా క్యాంటీన్ మైనస్లో ఉన్నారు. ఇప్పుడు పాజిటివ్లోకి వచ్చారు. వీధి దీపాలు, శానిటేషన్,
మెప్మా పట్టణ ప్రాంతాల్లో పాట్ హోల్స్ డ్రింకింగ్ వాటర్ అన్నిట్లో వెనకనున్నారు. ఇక్కడే పట్టణ ప్రాంతాల్లో డ్రింకింగ్ వాటర్ ఎవరు చూస్తున్నారు? 11% మైనస్లో ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, నేను 2 ఏళ్ల నుంచి మీ యొక్క పనితనాన్ని బేరే చేస్తున్నాను. అన్ని రికార్డులు అప్డేట్ చేస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నా, మీకు ఏ ఇబ్బంది ఉన్నా కలెక్టరీ చెప్పండి, ఎక్కడ నిధులు కొరతుంటే ఇస్తాం. నా ధ్యేయం, నా ఆలోచన ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. దాంట్లో జీరో కాంప్రమైజ్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్టీఆర్ భరోసా కూడా మైనస్లో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాట్ హోల్స్లో కూడా మైనస్లో ఉన్నారు. సర్ఫ్ కూడా మైనస్లో ఉంది. స్ట్రీట్ లైట్స్ మైనస్లో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య కూడా మైనస్లో ఉంది. ఒక్క సిఎంఆర్ఎఫ్ మాత్రం ఇప్పుడు మైనస్ అయింది, ముందు ప్లస్లో ఉన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మైనస్లో ఉంది. ఎఫ్ లైన్ సర్వే రీసర్వే కూడా మైనస్లో ఉంది. వాహన మిత్ర పాజిటివ్గా ఉంది. అది కూడా వాహన మిత్ర రిజిస్ట్రేషన్ మొన్నే డీలర్స్కే అప్పజెప్పేశాం. అక్కడే చేసేయచ్చు, ఆఫీసు పోయే పని లేకుండా. డ్రైవింగ్ లైసెన్స్ మైనస్ ఉంది. ఆర్టీసీ బస్సులు కానీ బస్ స్టేషన్లు కానీ మైనస్ ఉంది. ట్యాక్సేషన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ బాగా మైనస్లో ఉన్నారు. ఉన్నారా వాళ్ళు ఇక్కడ? ట్రాన్స్పోర్ట్ ఏమయ్యట్రా? బాగలేదు 10% మైనస్లో ఉన్నావు. ఇప్పుడు ఈ 24లో 24% మైనస్లో ఉన్నావు. అది ఉంటే కుదరదు. నువ్వెక్కడున్నా నీ జాతకం నీ వెనకాన్నే ఉంటుంది. 70% బాగా చేస్తున్నారు. నేను చెప్పేది కాదు, ఇక్కడ ప్రజలు చెప్పేది. నేను మా ఎమ్మెల్యేలను కూడా మేము ఎట్టున్నాం మొన్నే మిమ్మల్ని అడిగాం, జ్ఞాపకం ఉందా? ఎమ్మెల్యే విషయం అడిగాను, ఎంపీ విషయం అడిగాను, నా విషయం కూడా అడిగా, ప్రభుత్వ విషయం కూడా అడిగానా లేదా? అన్ని సేవలు మిమ్మల్ని అడుగుతున్నావా లేదా? మీ అభిప్రాయం నేను ఫోన్ చేస్తున్నానా లేదా మీ అందరికీ? నేను ఊరికే ఖాళీగా ఉండి ఫోన్లు చేయడంలా చెప్తూనే ఉన్నా. సరైన వ్యక్తుల్ని సరైన ప్లేస్లో పెట్టడం నా బాధ్యత. ముందు చెప్తా, ఇంటే ఓకే, వినకపోతే మీకోసం నేను రాజీ పడనని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. బీ క్లియర్. ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కరెక్ట్ చేసుకోండి. కింది వాళ్ళు కోఆపరేషన్ లేకపోతే కోఆపరేటెడ్గా ఎన్ఫోర్స్ చేయండి. మళ్ళీ చెప్తున్నా. అదే మరి దీపం కూడా మైనస్లో ఉంది. ఇంకో పక్క ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా మైనస్లో ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా నేను ఈరోజు సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తే 3 కూడా మైనస్లో ఉన్నారు. డిఎంఏ మైనస్లో ఉన్నారు, పిఎస్సి యూపీహెచ్సి మైనస్ ఉన్నారు, డిఎస్హెచ్ కూడా మైనస్లో ఉన్నారు. ఇదే మరి అంగన్వాడీ, ఏమమ్మా అంగన్వాడీ అన్ని జిల్లాలో బాగున్నారు, మీ దగ్గర ఇంకా ఇంప్రూవ్ కాల? ఎవరు ఇక్కడ అంగన్వాడీ? ఏం తల్లి, పైకి రమ్మా, పైకి రా. ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ మైనస్లో ఉన్నారు. 6-36 నెలల వయసుండే పిల్లలు మైనస్లో ఉన్నారు. 3-6 సంవత్సరాల్లో ఉండే పిల్లలు కూడా మైనస్లో ఉన్నారు. బీ క్లియర్. ఏం చేస్తారో నాకు తెలియదు, జాగ్రత్త చూసుకోండి. మళ్ళా మీరు ఒకవేళ కానీ మెత్తగా ఉంటే మీ వాళ్ళు ఇష్ట ప్రకారం తీసుకుంటే కరెక్ట్ కాదు, మోటివేట్ చేయండి. వాట్సాప్ గ్రూపులు పెట్టుకోండి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, అందరినీ స్ట్రీమ్ లైన్ చేయండి. మీ దగ్గర డేటా ఉంది, డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్. ప్రజలు ఆమోదించే పరిపాలన ఇవ్వాలి. ప్రజలకు ఆమోదం లేని పరిపాలన నేను యాక్సెప్ట్ చేయను. వాళ్ళని మెప్పించండి, మీకు దండేస్తా. వాళ్ళని మెప్పించకపోతే మాత్రం నేను మీతో ఉండను. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఇన్ని 2 ఏళ్లు చెప్పా. ఇప్పుడు ఈ నెల నుంచి అనుకున్నా కానీ కొంచెం ఇదేంది. నెక్స్ట్ మంత్ నుంచి మీ ఆఫీస్కి వస్తా, అందరి ముందర మిమ్మల్ని నిలదీస్తా సరిగా పని చేయకపోతే. బీ క్లియర్. అదే మరిగా
వీవర్స్కి ఎలక్ట్రిసిటీ ఇవ్వడం కూడా మైనస్ ఉంది. వాళ్ళకు కూడా సరిగ్గా చెప్పలా మీరు. 9.66% మైనస్ ఉంది. గంజాయి ఒకటి ప్లస్ ఉంది, బాగానే క్యాంపెయిన్ చేశారు. ఉమెన్ పైన నేరాలు కూడా మైనస్ ఉంది. అదే సమయంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ మైనస్ ఉన్నాయి. స్వామి నువ్వు కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మైనస్ ఉన్నాయి ఇక్కడ, అది కూడా చూసుకో. ఆఫీసర్లు చెప్తే మా మంత్రులు మాకోసరం కాదనుకుంటున్నారు. ఓవరాల్గా మీ డిపార్ట్మెంట్ మీకు వస్తుంది, హెడ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వస్తుంది, కలెక్టర్కి కూడా వస్తుంది. ఇంకో పక్కన పీజీఆర్ఎస్ కూడా ఎవరన్నా పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ సరిగా చేయకుండా 20 రోజులు వస్తే 20 రోజులు చూసి మళ్ళా పైకి కిందికి పంపిస్తున్నారు. ఫుట్బాల్ ఆడుతున్నారు అప్లికేషన్లతో. పేదవాళ్ళు ఏదైనా గ్రీవెన్స్లో పెడితే పరిష్కారం చేయాల్సింది తిప్పించుకునే పరిస్థితికి వచ్చారు. ఇవి కూడా కరెక్ట్ కాదు. నేను అందుకనే తమ్ముళ్ళు ఇక్కడ కూడా గిద్దలూరులో ఇక్కడ ఒక ఆఫీసర్ ఉన్నాడు, నోడల్ ఆఫీసర్. ఎవరయ్యా? అశోక్ రెడ్డి నోడల్ ఆఫీసర్, ఇద్దరికి రెస్పాన్సిబిలిటీ ఇది. నోడల్ ఆఫీసర్ గిద్దలూరు నోడల్ ఆఫీసర్ లేడా? ఆర్డీఓ లేడా ఇక్కడ? ఆర్డీఓ గారు ఏంటి నీకు తెలియదా? నువ్వు నోడల్ ఆఫీసర్ అని తెలియదా నీకు? మైక్ మైక్ మైక్. మాట్లాడండి మాట్లాడండి. వచ్చింది మాట్లాడు. ఇక్కడ నోడల్ ఆఫీసర్గా వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ గారు ఉన్నారు సార్. ఇక్కడ కాదు నోడల్ ఆఫీసర్ మీరా వేరే ఆయన? వేరే ఆయన సార్. ఆర్డీఓగా వచ్చాడు కానీ ఎవరు ఇన్ఛార్జ్? అవునండి, సత్యనారాయణ గారు సార్. అతను వెలిగొండ తమరు అక్కడికి వచ్చినందువల్ల ఆయన ఎక్కడున్నాడు? తమరు వెలిగొండ ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చినారు సార్. ఓకే. ఇక్కడ 30 అశోక్ రెడ్డి గారు 31 సర్వీసులు రాష్ట్రంలో బిలో, 14 సర్వీసులు అబౌవ్. లాస్ట్ 20 డేస్లో 11 సర్వీసులు స్టేట్ యావరేజ్ కంటే అబౌవ్, 23 సర్వీసులు బిలో. నేను ముందే చెప్పా మీకు, మీ నియోజకవర్గం 133 ప్లేస్లో ఉంది. మొన్నటి వరకు 124లో ఉంది, ఇప్పుడు 133కి పెరిగింది. ఇక్కడ ప్రజల యొక్క రియాక్షన్ కూడా చూశారు. నేను ఏరియా కాన్స్టిట్యున్సీలో మాట్లాడితే ప్రజలందరూ అధికారులు బాగా చేశారని అభినందించారు. ఇక్కడ మాత్రం ప్రజల్లో కొంచెం అలజడి ఉంది. ఇంకా జిల్లా సెట్ కాల. కలెక్టర్ ఇక్కడే ఉన్నారు. మళ్ళీ వస్తా, మీటింగ్ చూస్తా, అవసరమైతే ఆకస్మిక తనిఖీలకు వస్తా, వచ్చి మళ్ళీ ఇవన్నీ సెట్ చేసే వరకు మీకు అండగా ఉంటా. అందుకే నేను ఒకే మాట చెప్పాను, సిబిఎన్ 1995 నేను అప్రమత్తగా ఉన్నంత వరకు ఎవరు తోకదిప్పలేరు. నేను పాపం పర్వాలేదనుకుంటే మాత్రం అపోజిషన్ తోజాడిస్తారు. మా వాళ్ళు కూడా అలర్ట్గా ఉండరు, ఆఫీసర్లు కూడా అప్రమత్తగా ఉండకుండా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఒకటే చెప్తున్నా, ఆడుతూ పాడుతూ పనిచేద్దామండి. కష్టం లేదు, టెక్నాలజీ వచ్చింది, ఫైల్స్ ఆన్లైన్, సర్వీసెస్ ఆన్లైన్. వాట్ ఈస్ ది ప్రాబ్లం? ప్రాబ్లం ఓన్లీ నాయకత్వం, మెంటల్ మేకప్. అది ఉంటే ఏ ఇష్యూ లేదు, ఇంకా సమస్యలు లేవు. నేను ఎప్పుడూ వెంకటేశ్వర స్వామిని ఒకటే కోరుకుంటాను, ప్రజలకు ఏ సమస్య లేకుండా అందరికీ న్యాయం చేసి మీరు ఆనందంగా ఉంటే చూడాలి అని ఆశీర్వదించమని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటా. అలాంటి సుపరిపాలన ఇవ్వాలని, అందరినీ ఆదుకోవాలని, పేదవాళ్ళకు అండగా ఉండాలని, పేదరికం లేని సమాజాన్ని చూడాలని మన యువత
నెంబర్ 1 యువతగా తయారు చేయాలని 2047కి ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రజాతిగా తయారు చేయాలనేది నా ఆకాంక్ష. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలనేది నా ఆకాంక్ష. దాంట్లో రాజీ లేదు. నేను 2 ఏళ్ల నుంచి చూస్తున్నా, నేను అనుకున్న దానికంటే ఎక్కువ పరిగెత్తున్నా. నేను ఇంతవరకు హాలిడే తీసుకోను, విరామం లేదు. నేను పరిగెత్తున్నా, కనీసం నాతో నడిచి రమ్మంటున్నా అందరినీ. మీరు పరిగెత్తండి, మేము కూర్చుంటామంటే కుదరదు. అందరం కలిసి పనిచేయాలి, ముందుకు పోవాలి. ఈరోజు గిద్దలూరులో మీరు చూపించిన అభిమానానికి మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు. జై భారత్, గట్టిగా చెప్పాలి. జై భారత్, జై భారత్, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. జై హింద్, జై హింద్. దేశం నాకేమిచ్చిందనేది కాకుండా దేశానికి మనం ఏం చేస్తున్నాం కూడా ఆలోచించాలి. రాష్ట్రం మీకేమిచ్చిందే కాకుండా మీరు రాష్ట్రానికి తిరిగే విధంగా పనిచేస్తున్న ఆలోచించాల్సి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. పురాణాల సంజీవని పర్వతాలపై వెతికారు, నేటి సంజీవని మీ ఇంటికే వస్తోంది. హనుమంతుడు ప్రాణం పోశారు ఒకప్పుడు. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. అలుపెరగని శ్రమకు ప్రతిరూపం అభివృద్ధి అనే పదానికి అర్థం. స్వర్ణాంధ్ర నిర్మాణానికి శిల్పి మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశానికి హృదయపూర్వక ధన్యవాదాలు. వికసిత భారతం, సమృద్ధి ఆంధ్రప్రదేశ్. యువతకు అవకాశాలు, రైతులకు భరోసా, మహిళలకు సాధికారత, ప్రజలకు సుసంపన్న జీవితం. హ్యాపీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. ఇదే విజన్ 2047 యొక్క మహోన్నత లక్ష్యం. ఒక నాయకుడు పదవిని మాత్రమే చూడడు, తరాలను చూస్తాడు. ఒక నాయకుడు వర్తమానాన్ని మాత్రమే కాదు, భవిష్యత్తును కూడా నిర్మిస్తారు. విజన్ 2047 కు సారథ్యం వహిస్తున్న నాయకత్వం వారిది. వారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. ప్రజల విశ్వాసమే తన బలం, అభివృద్ధి తన ధ్యేయం, సేవింగ్ తన సందర్శం. అలాంటి మహోన్నత నాయకులు, అభివృద్ధి అడుగులకు వేగం, సంక్షేమ సంకల్పాలకు రూపం, ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తున్న నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. కాలంతో పోటీ పడుతూ సాంకేతిక ప్రతి ఇంటిని అభివృద్ధి తన లక్ష్యంగా పెట్టుకున్న చీకటి చిల్చి చంద్రుడిలాగా వెన్నెల నుంచి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే. ఒకే ఒక నాయకుడే, గండం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడు.